అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి సర్కారీ అప్డేట్స్. మనం పేపర్ చూడండి. రీసెంట్గా ఏబిఓ ఎగ్జామ్స్ జరిగినాయి. సో ఆ పేపర్లు ఇది క్వాలిఫైయింగ్ పేపర్. దిస్ ఈజ్ ద పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఇప్పుడు మనం జస్ట్ అనాలిసిస్ చేద్దాము. అంటే ఈ పేపర్లో కీ మనం చూద్దాము. అందుకంటే ముఖ్యంగా ఈ వీడియో అయిపోయేలోపు మనం కట్ ఆఫ్ కూడా ఒక అనాలిసిస్ మనం చేద్దాము. కట్ ఆఫ్ ఎంత ఉండిద్ది ఏంటి అనేది ఒక అనాలిసిస్ చేద్దాము. కట్ ఆఫ్లో కొన్ని చాలా తీసుకోవాలండి. కొన్ని ఇంపార్టెంట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. కట్ ఆఫ్ని అనాలిసిస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దాంట్లో మొదటి ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్. ఓకేనండి. సో ఇది 50 మార్కులకి 50 మార్కు ఒకే క్వశ్చన్ ఉండిద్ది. చూడండి ఈ క్వశ్చన్. దీనికంటే ఈ క్వశ్చన్ చూసేకంటే ముందర ఇక్కడ చూసినట్లయితే చూడండి, నేను ఆల్రెడీ అండర్లైన్ చేశాను. చూడండి, ఇది అండర్లైన్ చేయడం, హైలైట్ చేయడం, ప్రత్యేక గుర్తులు పెట్టిన, విభిన్న రంగుల పెన్నులు వాడినా అది పేపర్ సమాధానం మాత్రం దాన్ని రిజెక్ట్ చేస్తారు. సో చాలామంది ఈ విషయం తెలియకుండా రాసేసారు. నేను చాలామందిని అడిగాను, కొంతమంది రాసేసారండి. సో వాళ్ళు ఈ పేపర్ 1 and 2లో ఎంత బాగా రాసినా కానీ ఇక్కడ డిస్క్వాలిఫై అయితే వాళ్ళు పోయినట్లండి. సో తర్వాత ఇంకా కానిస్టేబుల్ కొంతమంది సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు, డిఎస్సి వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా చాలా పరిగణలోకి తీసుకుంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉండిద్ది. సో పేపర్ మనం అనాలిసిస్ చేద్దాము. ఫస్ట్ దీంట్లో కీ మనం చూసుకున్నట్లయితే జస్ట్ ఇది చూడండి, ఏమేమి క్వశ్చన్ ఇచ్చాడంటే చూడండి, ప్రపంచంలో భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అడవుల పేర్లు రాసి వాటి ప్రత్యేక లక్షణాలు వివరించండి అని క్వశ్చన్ అండి. ఇది చాలా జాగ్రత్తగా మంచిగా రాయాలి ఇది. ఓకేనా. ఎఫ్బిఓ ఎగ్జాము 2026లో జరిగిన ఎగ్జామ్ పేపర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇది వెళ్ళిపోదాం. ఇది మనకి జస్ట్ వరకు చూపించాను మీకు. నెక్స్ట్ మనం ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకేనండి. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఈ నెగిటివ్ మార్కింగ్ కూడా మనం కట్ ఆఫ్లో మనం కన్సిడర్ చేయాలి. సో చూసినట్లయితే మనం ఫస్ట్ జస్ట్ నేను కీ ఇస్తాను, ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్. మనకి వీడియో చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లెంత్ అయ్యింది వీడియో. సో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీకు కామెంట్లో చేయండి, నేను వేరే వీడియో కూడా చేస్తాను. ఓకేనండి. కామెంట్ చేయండి కావాలంటే. సో మనం జస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళిపోదాము. అంటే పేపరు జస్ట్ చూసినట్లయితే హిందాల్కో ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో 586 కోట్ల పెట్టుబడి పెట్టి అల్యూమినియం భాగాలను తయారు చేయాలని యోచిస్తుంది. ఆ భాగాలు ఏ కంపెనీ ఉత్పత్తుల కోసం ఉపయోగించబడతాయి? ఓకేనండి. ఆన్సర్ దీనికి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే యాపిల్. ఓకేనా. ఐఫోన్కి కొందని దానికి రిలేటెడ్ది ఇది. ఆంధ్రప్రదేశ్లో 100% CCTV కెమెరా కవరేజ్ కలిగిన తొలి జిల్లా ఏదండి చెప్పండి? ఎన్టీఆర్ జిల్లా. ఓకేనా. సింపుల్ దీన్ని అట్లా. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ 100% అక్షరాస్యత సాధించడానికి వయోజన విద్యాశాఖ డాష్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నైట్ స్కూల్స్ ఉంటాయి కదండి, అది దాని పేరు ఏంటంటే అక్షర ఆంధ్ర. నేను కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత కోచ్ను భారత రైల్వేలు విజయవంతంగా ఇక్కడ పరీక్షించారు. ఓకేనండి. ఇది చాలా 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 ఇది మన ఛానల్లో షార్ట్లో ఇది ఉంది. నేను ఫ్లైర్ అంటే ఒక పోస్టర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి హైడ్రోజన్ ఆధారిత కోచ్ను భారత రైల్వేలు విజయవంతంగా ఎక్కడంటే చెన్నై. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్జామ్ జరగకముందులే మనం ఇది చాలా ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేసి మరి 2 minutes ఎక్స్ప్లెయిన్ చేసి మరి దీన్ని పోస్ట్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి షార్ట్స్లో. ఓకేనండి. హైడ్రోజన్ ఆధారిత కోచ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం రెన్యూబుల్ ఎనర్జీస్ వైపుకి వెళ్ళిపోతున్నాం. సోలార్ అని, విండ్ అని. ఎందుకంటే ఇది అంతకుముందు బొగ్గు ధర్మాలతో మనం పవర్ జనరేట్ చేసేవాళ్ళం. అది ఇండియా పీపుల్స్ అందరూ వాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బొగ్గు అనేది భూమిలో చాలా అయిపోతూ ఉంది. అది మళ్ళీ పునరుత్పత్తి అవ్వదు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే విండ్ అండ్ విండ్, సోలార్ వాటి ఎనర్జీని మనం ప్రిపేర్ చేయడానికి ఇండియా ప్రయత్నిస్తూ ఉంది.
ఓకేనండి. హైడ్రోజన్ ఆధారిత అంటే ఇదేందంటే హైడ్రోజన్ ఆధారిత అంటే హైడ్రోజన్‌తో తయారు చేసిన పవర్‌తో నడిచే కోచ్ ఇది. ఓకేనండి. ఫస్ట్ మన ఇండియన్ రైల్వేలో గూడా ఈ ఇప్పుడు సోలార్ బైక్స్ వచ్చినియి, సోలార్ కార్‌లొచ్చినియి, సోలార్ బస్సులొచ్చినియి. ఓకేనండి. అట్లాగే కోచ్‌లు హైడ్రోజన్ ఆధారిత కోచ్‌లు గూడా ఫస్ట్ వచ్చింది అది మన చెన్నైలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ తూర్పు చాళుక్యుల పాలనలో ఏ మతం గొప్ప ప్రజాదరణ పొందిందంటే తూర్పు చాళుక్యులంటే మనం ఇవి గుర్తుకొస్తాయి గదండీ! శైవ మతం అంటే లింగాలు 8 గుడులు ఉంటాయండి. 8 గుడులు అట్లా శివలింగాలు ఉంటాయి. అట్లా ఓకేనా. శైవ మతం, వైష్ణవ మతం, బౌద్ధ మతం, జైన మతం వీటిని చాలా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. జైన మతం, బౌద్ధ మతం ఉండదు. ఈ అంటే తక్కువ. ఎక్కువ వీళ్ళు శైవ మతాన్ని శివుడిని పూజించారు. తూర్పు చాళుక్యుల కాలంలో శివుడిని ఎక్కువగా పూజించారు. ఆ పాయింట్‌ని బట్టి అయినా మనం దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా పిలువబడే సాగునీటి ప్రాజెక్ట్ ఏందంటే సింపుల్ ఎలిమినేట్ చేసేయొచ్చండి దీన్ని. పోలవరము అది అంటే ఉత్తరం అంటే ఏంటి శ్రీకాకుళం, విజయనగరం అటు కదా, ఆ జిల్లాలు కదా. సో వాటికి ఇప్పుడు పోలవరం అనేది అక్కడ ఉందా? అక్కడ లేదు. నాగార్జునసాగర్ అనేది ఆ జిల్లాలో ఉందా? లేదు. శ్రీశైలం అనేది ఆ జిల్లాలో ఉందా? లేదు. ఇంక మిగిలిన వంశధార అనేది శ్రీకాకుళంలో ఇది వంశధార ఉంది. సో అట్లయినా దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ కింద సాగునీటి ప్రాజెక్టులు ఏది తుంగభద్ర నదిపై నిర్మించబడింది? చాలా 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 ఈజీ అండి. తుంగభద్ర డ్యామ్. ఓకేనా, ఈజీ. నెక్స్ట్ పులికాట్ సరస్సు బంగాళాఖాతం నుంచి ఏ దీపం ద్వారా వేరు చేయబడుతుంది? పులికాట్ సరస్సు 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో మనం చూడాలి, ఎలిమినేట్ చేసుకోవాలి. ఇప్పుడు పులికాట్ సరస్సు అనేది దేని దగ్గరగా ఉండిద్దండి? మనం లాజికల్గా ఆలోచిస్తే పులికాట్ అనేది శ్రీహరికోటకి దగ్గరలో ఉండిద్ది. తెలిస్తే ఓకే, తెలియపోతే లాజికల్గా ఆన్సర్ అనేది శ్రీహరికోట. ఓకేనండి, దీనికి ఆన్సర్ పులికాట్ సరస్సు అనేది శ్రీహరికోటకి దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అయింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. పాలిటీ మనం చదువుతున్నామంటే మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఆర్టికల్స్ ఏది హక్కులు అంటే ప్రాథమిక హక్కులు ఉంటాయి కదండి, ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు మనం పాలిటీ చదువుతున్నాం అంటే ఫస్ట్ మీరు ఏ చదివిపోయిన ఫండమెంటల్ రైట్స్ ఒకటి, షెడ్యూల్ ఏముందనేది నేర్చుకోవాలి. డెఫినెట్గా ఏ ఎగ్జామ్ అయినా దాని మీద ఒక బిట్టు పడిద్ది. ఓకే, ఇక్కడ చూడండి 2 భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సమానత్వ హక్కు హామీ ఇస్తుంది అండి? ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో అధికార భాషల జాబితా ఉంటుంది? ఓకేనా అండి, 8th షెడ్యూల్లో భాషల గురించి ఉంటుంది, ఎన్ని భాషలు ఉండే ఏంటి అనేది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 24వ జైన తీర్థంకరులు ఎవరు? ఓకేనండి, మనం జైన మతం గురించి చదివేటప్పుడు చదువుతాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్. 24th జైన తీర్థంకరుడు వర్తమాన మహావీరుడు. ఓకేనండి, చాలా 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 ఈజీగా డెడ్ ఈజీగా ఇచ్చాడు పేపరు. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 326వ సంవత్సరంలో భారతదేశంకు అలెగ్జాండర్ వచ్చిన మార్గము. ఓకేనండి, ఖైబర్ మార్గం. నెక్స్ట్ శాతవాహనుల రాజభాష అండి. గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు కదండి, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది కేక్ వాక్ లాంటి పేపర్ అన్న చెప్పుకోవచ్చు. ఓకేనా. గ్రూప్ 2 అంటే వాళ్ళు మొత్తం చదువుతారండి, అందుకే నేను అట్లా అంటున్నాను. వాళ్ళ శాతవాహనుల గురించి ఇవన్నీ చదువుతారు కాబట్టి నేను జస్ట్ అట్లా అన్నాను. ఓకే. నెక్స్ట్ రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు? కల్హణ. నెక్స్ట్ డాష్ రాజు కాలమున ఎల్లోరాలో కైలాసగుడిని మలచిరి. ఎల్లోరాలో మొదటి కృష్ణ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండి రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఎవరి నాయకత్వంలో పనిచేస్తుంది? ముఖ్యమంత్రి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టు భారతదేశం ప్రభావితం చేసే సునామీలు ఎక్కువగా ఏ సముద్రం నుంచి వస్తాయి? భారతదేశాన్ని ప్రభావితం చేసే సునామీలు ఏ సముద్రం నుంచి ఎక్కువగా వస్తాయి అంటే హిందూ మహాసముద్రం నుంచి ఎక్కువగా వస్తాయి. ఓకేనా. సునామీలు హిందూ మహాసముద్రంలో ఎక్కువగా వస్తాయి. హిందూ మహాసముద్రంలో భారతదేశ విపత్తుల ప్రతిస్పందన నిర్వహించే సంస్థ ఏది? ఏందని అసలు ఇది క్వశ్చన్ అండి? NDMA. భారతీయ విపత్తులు వచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ అండి రిస్క్ చేసేది? NDMA కదా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అది క్వశ్చన్. సో చాలా సింపుల్గా ఇచ్చాడు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సఫర్ సిప్సన్ స్కేల్ ఉపయోగించి కొలిచే విపత్తు ఏది? హరికేన్లు. నెక్స్ట్ పాఠశాల విపత్తుకు సిద్ధత కోసం క్రింది వాటిలో ఏది ముఖ్యము? మాక్ డ్రిల్ నిర్వహించడం. ఓకేనా, ఆన్సర్ ఇది. అంటే ముందుల విపత్తుకు సిద్ధత, ఇక్కడ సిద్ధత అని ఇచ్చాడు చూసావా, అంటే ఏంటిది? దాంట్లోనే అర్థం అవుతుంది మనకు మాక్ డ్రిల్ అని. జస్ట్ అది క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ నేను స్పీడ్కి వెళ్ళిపోతాను. ఓకేనా. నెక్స్ట్
క్రింది వాటిలో ఏది వ్యవసాయంలో స్థిరమైన పద్ధతి ఏది అని ఇచ్చాడు. ఏది? పంట మార్పిడి మరియు సేంద్రియ వ్యవసాయం. తెలుసు కదండి. స్థిరమైన అంటే పంట మారుస్తూ ఉండాలి. ఒకే పంట వేయకూడదు. ఒకే పంట వేసామంటే ప్రతిరోజు మొక్కజొన్న వేసామనుకో, ప్రతి సంవత్సరం మొక్కజొన్నకు సంబంధించిన క్రిములు అలా ఎక్కువైపోతాయి. దాన్ని నాశనం చేయడానికి రెడీగా ఉంటాయి. అది పంట మార్చామనుకో, మొక్కజొన్నకు సంబంధించిన ఆ క్రిములు అవి ఆ పురుగులు అనేవి మినువులు వేసామనుకో, మినువులకి అవి రావు. అట్లా దీని పంట మార్పిడి అంటే చాలా ఇంపార్టెంట్ చెప్తారు. సేంద్రియ వ్యవసాయం మీకు తెలుసు. నెక్స్ట్, హరిత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఈ క్రింది వాటిలో దేనిపై దృష్టి పెడుతుంది? చెప్పండి. హరిత అంటే ఏంటి? క్వశ్చన్లు చూడండి. ఇది పర్యావరణ హిత పరిశ్రమ ప్రోత్సహించడం మరియు ఉద్యోగాలను సృష్టించడం. పర్యావరణాన్ని పనంగా పెట్టి ఆర్థిక వృద్ధి కాదు కదా. నెక్స్ట్, పర్యావరణ హిత పరిశ్రమ, ఇది ఆన్సర్. సహజ వనరులు, ఇది చూద్దాం. సహజ వనరులు పనంగా పెట్టి, అసలు ఇది చాలా సింపుల్. అంటేనా జాస్ట్ ఎలిమినేట్లోనే పోతుంది. హరితకి రిలేటెడ్ డెవలప్మెంట్కు స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్, స్థిరమైన అభివృద్ధిలో జీవ వైవిధ్యం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఓకేనా. కాలుష్య స్థాయిలను పెంచడం. అసలు ఈ స్టేట్మెంట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? తీసేయటమే. ఆహారోత్పత్తిని పరిమితం చేయొచ్చా? నెక్స్ట్, ప్రకృతి విపత్తుల ప్రభావితం తగ్గించడం. ఆహారం, నీరు మరియు గాలి నాణ్యత వంటి వ్యవస్థ సేవలకు మద్దతు ఇవ్వడం. ఇది ఆన్సర్. నెక్స్ట్, స్థిరమైన అభివృద్ధికి శక్తి సామర్థ్యం ఎలా దోహదపడుతుంది? స్థిరమైన అభివృద్ధికి కొత్త శక్తి వనరుల అవసరాన్ని తగ్గించడం ద్వారా. ఇది అండి ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచ ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? ఓకేనా. ఇది చాలా సింపుల్ కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుదలే కదా. అది మనం చిన్నప్పుడు తెలుసు మనకి. సుస్థిర అభివృద్ధి భావనను ఆధునిక ప్రపంచంలో తొలిసారిగా ఎవరు వివరించారు? బ్రిట్లాండ్ కమిషన్ ఉంది కానీ 1987. ఇది ఎర్త్ కమిషన్ అట్లా కూడా అంటారు, బ్రిట్లాండ్ కమిషన్. ఓకేనా. అది ఇవన్నీ గ్రూప్ 2 అండి. గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్. ఇది నెక్స్ట్ ఇది. ఓకేనా. ఇది ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ గ్రూప్ 2లో. ఇవన్నీ ఇది. ఓకేనా. సో అందుకే నేను గ్రూప్ 2 వాళ్ళకి చాలా ఈజీ అన్నాను. ఇది నెక్స్ట్. ఓకేనా. ఇవన్నీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్. నెక్స్ట్ అటువరకు ఏంది? ఇక్కడ ఎంతవరకు అయిపోయిందండి? ఇది ప్రపంచంలో పెరగడానికి కారణం ఇది. నెక్స్ట్, బ్రిటన్ కమిషన్ 26 వరకు అయింది. నెక్స్ట్ 27th, చెట్లు నాటడం మరియు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ప్రధానంగా ఏ సుస్థిర అభివృద్ధి స్తంభాన్ని బలపరుస్తుంది? ఓకేనా. ఏది బలపరుస్తుందండి? ఏం తెలియజేస్తుంది? పర్యావరణ సుస్థిరతను. అదే కదా. చెట్లు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం ఏంటండి? పర్యావరణం. అసలు అది చిన్నపిల్లడిని అడిగిన చెబుతాడు కొన్ని సిల్లు. ఓకేనా. నెక్స్ట్, 2015లో ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది? ఎన్ని సుస్థిర అభివృద్ధి ఆమోదించింది? ఆన్సర్ దిస్ వన్. నెక్స్ట్, కింద గ్లోబల్ ఒప్పందంలో ఏది ఓజోన్ పొర రక్షణపై దృష్టి పెడుతుంది? కింది గ్లోబల్ ఒప్పందాలు ఏది ఓజోన్ పొర రక్షణ? వీటిలో ఏది వీటిలో ఓజోన్ రిలేటెడ్ మీటింగ్ ఏందని అంటాడు సింపుల్ మనకు అర్థమయ్యే భాషలో. మ్యాట్రియల్ ప్రోటోకాల్. ఓకేనా. నెక్స్ట్, క్రింది వాయువుల్లో ఏది వాతావరణంలో వేడిని బంధించి గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధాన కారణం అవుతుంది? ఏదండి? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్. దీనికి ఏ దేశం ఇచ్చింది ఆయనకి? ఇది సైప్రస్. నెక్స్ట్, 2025 యాక్సియం 4 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి ప్రయాణించిన ఇస్రో గగనయాన్ మిషన్ కోసం ఎంపికైన భారత వాయుసేన అధికారి ఎవరు అండి? ఈ పేర్లలో ఇవన్నీ పాత పేర్లు. రాకేష్ శర్మ, కల్పరాజ్, ఇవన్నీ అప్డేట్స్. సుభాష్ శుక్లా మొన్న రీసెంట్గా ఈయనకి 2000 మన గణతంత్ర దినోత్సవంలో కూడా ఈయనకి అవార్డు వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రభుత్వ మీడియా సమావేశాన్ని నడిపించిన వ్యూహాత్మక సైనిక ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషించిన 2 ప్రసిద్ధి మహిళా అధికారులు ఎవరు? ఆన్సర్ అనేది ఇది. ఓకేనండి. ఇది ఖురేషి అండ్ కమాండర్ వ్యోమిక సింగ్. ఓకేనా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన శ్రీనిధి పథకం. అసలు ఇదేందండి? చూడండి, మహిళలకు ఉచిత బస్సు. మొన్న రీసెంట్గా ఇది క్వశ్చన్ అంటే
చదువుకోని వాళ్ళని లేడీస్ని అడిగినా, అమ్మ నువ్వు ఫ్రీగా బస్సు ఎక్కుతున్నావు ఏ పథకం అంటే చెప్తారు, శ్రీనిధి అయ్యా అని. అసలు క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్ 2025లో ఒక ప్రధాన కొత్త విండ్ పవర్ ప్రాజెక్టు భాగస్వామ్యానికి ఏ జిల్లాలో ఎంపిక చేయబడింది? విండ్ అంటే మనం ఏం గుర్తు రావాలండి? రాయలసీమ గుర్తు రావాలి. అనంతపురం ఆన్సర్. నెక్స్ట్ మొక్కల కిరణజన్య సమయక్రియ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఓకేనండి. ఈ స్కూల్ పిల్లల్ని అడిగితే మనం వీటికి ఆన్సర్ చేస్తారు. మొక్కలకు కావాల్సిన ఆహారం తయారు చేయాలి. కిరణజన్య సమయక్రియ వల్ల ఉపయోగం ఏంటంటే అంటే సింపుల్గా స్కూల్ పిల్లలు కూడా చెప్తారు. ఓకేనా. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవటం. కణం యొక్క పవర్ హౌస్ అని పిలువబడే అంగం ఏంటి? ఏందండి? మైటోకాండ్రియా. చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడండి. పేపర్ 1 వరకు అయితే. పేపర్ 2 కొంచెం టఫ్గా ఇచ్చాడు. పేపర్ 1కి అయితే మీరు చూస్తున్నారుగా, నేను చెప్పడం కాదు, మీరు చూస్తున్నారు కదా, సింపుల్ మీకు అర్థమైంది. ఓకేనా. నెక్స్ట్ భూమి యొక్క ఆవరణంలో ఓజోన్ పొర పాత్ర ఏమి? ఓకేనా. ఓజోన్ పొర పాత్ర ఏంటండి? ఇవన్నీ ఈ క్వశ్చన్లు, ఈ 3 క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటి, ఈ క్వశ్చన్ ఒకటి, చిన్న చిన్న బుడబడి క్వశ్చన్లు. సూర్యుడి నుంచి వచ్చే అధిక కిరణాలను గ్రహించి భూమిని కాపాడే ఒక రక్షణ కవచం. తెలుసు కదా అండి అందరికీ. నెక్స్ట్ 39. ఓకేనా. 39 జన్యువు అనగా ఏమి? జన్యువు అంటే ఏంటండి? ఒక వంశపారంపర్య ప్రమాణం. అది క్వశ్చన్లా. అది వర్మి కంపోస్ట్ అంటే ఏంటి? దీనికి నేను ఆన్సర్లు చెప్పాలా? వానపాములు అని చెప్పి వర్మి కంపోస్ట్ అంటే వానపాములు ఉన్న దగ్గర ఆప్షన్ పెట్టేయటమే. ఓకేనా. నెక్స్ట్ భారత రాజ్యాంగ ప్రవేశ సామ్యవాదం మరియు లౌకికవాదం అనే పదాలను చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది? ఈ సవరణలు 42 అని చాలా ఇంపార్టెంట్. పాలిటీలో 42 సవరణ, 44 సవరణ కూడా ఇంపార్టెంట్, చదువుకోవాలి. ప్లస్ పీఠిక. ఓకేనండి, అది కూడా చదువుకోవాలి. ఏమేమి పీఠిక దాంట్లో కూడా అది కూడా ఇంపార్టెంట్. ప్లస్ పాలిటీకి వచ్చేబట్టికి మనం ఏం చదవాలంటే సింపుల్గా పాలిటీకి వచ్చేబట్టికి ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ చదవాలి ఒకటి. రెండోది షెడ్యూల్స్. ఓకేనా, షెడ్యూల్స్ చదవాలి. నెక్స్ట్ పీఠిక అంటాం కదా, పీఠిక దాంట్లో ఏమేమి ఉండి ఎక్కడేమి యాడ్ చేశారు అనేది ఉంటుంది పీఠిక. నాలుగోది ఏంటంటే కంట్రీస్ అంటే ఎక్కడ ఏం తీసుకొచ్చారు అంటే ఎక్కడ అమెరికా నుంచి ఏం తెచ్చారు, నెక్స్ట్ ఇరాను అట్లా అంటే ఆస్ట్రేలియా నుంచి ఏం తీసుకొచ్చారు అట్లా అంటే పార్లమెంట్ వ్యవస్థ ఉంది మన, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, అట్లా ఏ కంట్రీ నుంచి ఏం తెచ్చాము అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఏది సింపుల్గా అంటే పాలిటీ తక్కువగా వచ్చే మార్క్స్ ఉంటాయి కదా కొన్ని ఎగ్జామ్స్, అవి ఇప్పుడు గ్రూప్ 1 అనుకో టెక్స్ట్ బుక్ మొత్తం రుబ్బేయాలి. కానీ కొన్ని ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ వీటిలో తక్కువ జనరల్ స్టడీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాటి పాలిటీ చదివేటప్పుడు ఇసుంటి చదువుకొని వెళ్ళాలి మనం. ఓకేనా. నెక్స్ట్ మనం కంటిన్యూ అవుదాం. వర్మి కంపోస్ట్ అంటే ఏంటి? ఇంకో ఇది అమెండ్మెంట్. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. అంటే కొలీజియం అనేది సెలెక్ట్ చేసిద్ది కానీ నియమించేది రాష్ట్రపతి. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో క్రింది లక్షణాల్లో ఏది భారతదేశం పార్లమెంటరీ పాలన విధానాన్ని స్వీకరించిందని సూచిస్తుంది? మంత్రివర్గ సమూహ బాధ్యత. నెక్స్ట్ భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ కింద ప్రకటించారు? ఇంకోటి ఇంపార్టెంట్, ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఓకేనా. అది కూడా చాలా ఇంపార్టెంట్ చదువుకో. ఆర్టికల్స్ జస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్, స్టేట్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడేమి ఇచ్చాడు? నేషనల్ ఎమర్జెన్సీ ఇచ్చాడు. నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా. 352 పేదరిక విషవలయాలను గురించి చెప్పిన ఆర్థికవేత్త చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రగ్నర్ నర్క్స్. ఇంకో విష అని వచ్చిందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టి, ఇది మళ్ళీ మీకు రిపీట్ అయ్యింది క్వశ్చన్ అనేది, మీకు ఎగ్జామ్స్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే విషవత్తి ఏంటి? నర్సు దగ్గరికి వెళ్ళాలి. విషవత్తి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నర్సు దగ్గరికి వెళ్ళాలి. అట్లా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. రిపీట్ అవుతూనే ఉంటుంది, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇంకా ఇక్కడ చాలా రిపీట్ అయిన క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా వీటిలో ఇవి చదువుకొని వెళ్ళండి, ఇవి చదువుకొని వెళ్ళండి. ఇంకో 5th వన్ ఏంటంటే ఆర్టికల్స్. ఏ ఆర్టికల్స్? నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్స్. కమిషన్స్ అంటే ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను,
ఆటి ఆర్టికల్స్ కూడా చదువుకొని వెళ్ళాలి. అంటే మెయిన్ హెడ్డింగ్కి కమిషన్స్ ఆర్టికల్స్ కూడా చదువుకొని వెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 45-46 ఇది ఇంకా రీజనింగ్ అండి. ఇవి జస్ట్ మీరు చెప్పేస్తున్నాను. మనంత టైం చెప్పడానికి చాలా టైం అయింది కాబట్టి జస్ట్ నేను చెప్పేస్తున్నాను ఆన్సర్లు. 46కి ఆన్సరు డి ఆన్సరు, 47కి 20 ఆన్సరు, 48కి 1 ఆన్సరు, నెక్స్ట్ 49కి 12 ఆన్సరు, 50కి క్రింది వాటిలో ఏది స్థిరమైన అభివృద్ధి యొక్క లక్ష్యం కాదు. చాలా ఈజీ. పేదరికం మరియు ఆకలిని నిర్మూలించడం. నెక్స్ట్ సామాజిక చేరికలను ప్రోత్సహించడం, ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగించడం. ఇది ఆన్సర్. ఎన్డిఎంఏ స్టాండ్స్ అక్కడ వచ్చింది చూడు. అసలు దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. దీనికి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే ప్రకృతి విపత్తులను ఎవరు భారతదేశం విపత్తుల ప్రతిస్పందనను నిర్వహించే సంస్థ ఏది? ఎన్డిఎంఏ కదా. దీని అబ్జర్వేషన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఇదిగోండి దీని అబ్జర్వేషన్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. చూడు చాలా ఈజీగా వచ్చే క్వశ్చన్స్. విచ్ స్టేట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద మోస్ట్ ప్రోన్ టు సైక్లోన్? చక్రవాతాలకు ఎక్కువ గురయ్యే రాష్ట్రం ఏది అండి? చక్రవాకాలకు ఎక్కువ గురయ్యే రాష్ట్రం గుజరాత్. సారీ ఆంధ్రప్రదేశ్ అండి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్రింది వాటిలో భూకంపాలను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఓకేనా. భూకంపాలను సెస్మోగ్రాఫ్. చక్రవాతాలు ఏ విధమైన నీటి సంచయాలపై ఏర్పడతాయి? సముద్రాలపై ఇవి చక్రవాతాలు ఏర్పడతాయి. ద భోపాల్ గ్యాస్ ట్రాజడీ వాజ్ కాజ్డ్ బై. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణం ఇది ఎన్నిసార్లు అడిగాడు కూడా తెలియదండి. ఇది గుర్తుపెట్టుకోండి. దీని ఈరు కూడా అడుగుతాడు. ఓకేనా. గ్యాస్ లీకేజ్ భోపాల్లో. ఇది భోపాల్ గ్యాస్ లీకేజ్ చాలా భయంకరమైన విషయం. అది గ్యాస్ లీకేజ్ అనేక మంది చనిపోయారు. ఓకేనా. భోపాల్ గ్యాస్ అంటేనే ఇది ఎన్నిసార్లు అడిగాడు లెక్కే ఉండదండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్స్ రాస్తే వస్తూనే ఉండిద్ది, ఏదో ఒక ఎగ్జామ్లో రిపీట్ అవుతూనే ఉండిద్ది. ఓకేనా. దీని ఈరు, దీని యొక్క ఎప్పుడు జరిగింది, గ్యాస్ లీకేజీ భోపాల్. ఓకేనా. నెక్స్ట్ మదన్ మోహన్ మాలయ్యతో పాటు బెనారస్ హిందూ కాలేజీ వ్యవస్థాపక సభ్యులు ఎవరు? అనిబిసెంట్. గ్రూప్ 2 చదివితే ఇది వచ్చింది మనకి. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1953లో ఏ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు? ఓకేనండి. ఉస్మానియా విశ్వవిద్యాలయం. కనిపిస్తుందిగా మీకు? ఎస్. నెక్స్ట్ మౌర్య ఆస్థానాన్ని సందర్శించి దాని పరిపాలన, ఆర్థిక వ్యవస్థ మరియు పట్టణ జీవితం గురించి వివరాలను అందించిన విదేశీ రాయబారి ఎవరు? ఏపీ హిస్టరీలో ఇది ఇంపార్టెంట్ అండి. ఏపీ హిస్టరీ చదివేటప్పుడు ఎవరి కాలంలో ఎవరు అంటే ఫారినర్స్ ఎవరు వచ్చారు అనేది చదువుకొని వెళ్ళాలి. ఓకేనా. ఏపీ హిస్టరీలో ఎవరు టైంలో ఎవరు ఆస్థానానికి ఎవరు వచ్చారు, ఆయన ఏం చెప్పారు అనేది ఇంపార్టెంట్. మెయిన్గా మెగస్తనీస్ ఇతని గురించి చదువుకొని వెళ్ళాలి. నెక్స్ట్ రాజ్పుత్ యుద్ధ వ్యూహంలో సాధారణ లక్షణం కింది వాటిలో ఏది? వ్యక్తిగత శౌర్యాన్ని ప్రాధాన్యతను ఇస్తూ ప్రత్యక్ష పోరాటం. ఇదేదో సినిమా కూడా ఉంది, పద్మావతి సినిమా కూడా ఉంది ఇది. నెక్స్ట్ అవేస్తాను డాష్ భాషలో రాసిరి? ఇరానియన్. నెక్స్ట్ గరిమ సరిత కంటే పొడవుగా ఉంటుంది కానీ రీనా కంటే ఇదేంటంటే గ్రామర్ రీజనింగ్. ఓకే. దీనికి ఆన్సర్ సరిత. తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, చాలా కష్టం. ఓకేనా. దీనికి ఆన్సర్ ఇది రీజనింగ్ పాయింట్. ఇదేమో దీనికి ఆన్సర్ 65. 63కి ఆన్సరు 120. నెక్స్ట్ 64కి ఆన్సరు 37 అండి. 37.5. 64కి. ఓకేనా. 65కి 5 మీటర్స్ అండి. శ్వేత విప్లవం అంటే ఏంటంటే ఎన్నిసార్లు విప్లవాల గురించి విప్లవాలు కూడా చదువుకున్నాం. శ్వేత విప్లవం, హరిత విప్లవం, ఇవన్నీ చాలా విప్లవం. శ్వేత విప్లవం చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి. ఓకేనా. పాల ఉత్పత్తి.
వీటిలో ఏది పునరుత్పాద శక్తి వనరు కాదు. ఓకేనండి. చూడండి అసలు ఈ క్వశ్చన్‌లో పొట్టి క్వశ్చన్‌లు అండి ఇవన్నీ. కాదు పునరుత్పాద విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ద రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? దీనికి ఆన్సర్ గాలి, విండ్. 2025 భారత యువ జన క్రీడలకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరిగినాయంటే బీహార్. కరెంట్ అఫైర్. బీమా రంగంలో సంస్కరణలు సమీక్ష కమిటీకి అధ్యక్షత వహించిన వారు ఎవరు? బీమా రంగంలో సంస్కరణలు ఓకేనా, దినేష్ ఖరా. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ 2024-25 సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైనది. ఇది ఇండోర్. ఎప్పుడు నుంచి వస్తానే ఉంది, ఎప్పుడు నుంచి ఇది ఇండోర్. ఓకేనండి. చాలా చాలా రిపీటెడ్ బిట్స్ కూడా ఉన్నాయి ప్రీవియస్ బిట్లు చూసుకున్నట్లయితే మీరు. నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూసుకోండి, మళ్ళీ ఏదైనా ఎగ్జామ్లో కూడా వస్తానే ఉంటుంది ఇది. నెక్స్ట్ భారతదేశంలో మైకా అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. మైకా అంటే రాయలసీమ ఆ సైడ్. నెక్స్ట్ ఇది చూడండి, కొంచెం కన్ఫ్యూజను క్వశ్చన్ కొంచెం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్ళే అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? రాష్ట్రం గుండా వెళ్ళే, రాష్ట్రంలో పొడవైంది కాదండి, రాష్ట్రం గుండా వెళ్ళే అత్యంత పొడవైన, రాష్ట్రం గుండా వెళ్ళే, రాష్ట్రంలో పొడవైంది కాదు, రాష్ట్రం గుండా వెళ్ళేదంటే సెకండ్ ఆప్షన్ NH-44 కన్యాకుమారి టు శ్రీనగర్. ఓకేనా. ఇది అంటే రాయలసీమ దగ్గర కొంచెం కలుస్తుంది ఇది. నెక్స్ట్ ఇది మన ఏపీలో అయితే పెద్దది NH-16. ఓకేనండి, జస్ట్ అది క్లారిటీ మీరు తీసుకోవాలి. ఆసియాలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలక సరస్సు ఎక్కడుంది? ఒడిశా. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఈ క్వశ్చన్లు చాలా చాలా ఈజీ క్వశ్చన్లు అండి. ఈ విషయం మనకి చాలా చిన్నపిల్లలు చాలా ఈజీగా మనం ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్. గుజరాత్. ఓకేనా. ఇది కూడా చదువుకోండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మారింది కదండి, మన ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవంతా. నెక్స్ట్ ఏ జిల్లాకి ఎక్కువ తీరరేఖ కలిగి ఉంది? అది కొంచెం అది కూడా చూసుకోండి ఈసారికి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, జస్ట్ అవి చూసుకోండి. నెక్స్ట్ గోదావరి నది బంగాళాఖాతంలో ప్రవేశించే ముందు ఎన్ని ఉపనదులుగా విభజించబడుతుంది? ఓకేనండి, మొత్తం 7 అయితే ఒక 2 అనేవి కలిసిపోతాయండి ఎండింగ్లో. సో అందుకని 5 ఆన్సర్ దీనికి. ఓకేనా. నెక్స్ట్ భారతీయ రూపాయి చిహ్నం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 2010 జూలై. ఆంధ్ర బ్యాంక్ ఏ బ్యాంకులు విలీనమైంది? ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని బ్యాంక్స్ విలీనం చేశారు. ఓకేనండి, అది విషయం మీకు తెలుసు, అది కూడా చాలా ఇంపార్టెంట్, చదువుకోనండి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనమైంది. దేశంలో స్కూలు పిల్లలందరికీ పోషకాహార స్థాయిని పెంచడానికి ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1995. నెక్స్ట్ డిజిటల్ లావాదేవీల కోసం ప్రతి బ్రాంచ్కి రిజర్వ్ బ్యాంకు ఒక ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ కేటాయించింది. అయితే ఆ కోడ్ల అక్షరాలు మరియు అంకెల మొత్తం ఎన్ని? IFSC కోడ్. ఓకేనా, 11. ప్రాథమిక లోటు అనగా అంటే చాలా చాలా బేసిక్స్ అండి ఇవి. అంటే డెప్త్కి ఏమంటారు, ఓవర్ పైన అడిగే చెల్లిడు. ప్రాథమిక లోటు అనగా కోసిలోటు వడ్డీ చెల్లింపు మైనస్ వడ్డీ చెల్లింపు. హరిహర మరియు బొక్కరాల డాష్ రాజ్యవంశముకు చెందినవారు. చూడండి, సంగమ. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందినవారు? తులువ. బేసిక్స్ అండి, బేసిక్స్ అడిగాడు, లోపలికి వెళ్ళాలి, జస్ట్ బేసిక్స్ అడిగాడు అంతే. దక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రకమైన శిలలతో ఏర్పడింది? బసాల్ట్. ఇది చాలాసార్లు అడిగాడు, ఎన్నిసార్లు అడిగాడు. ఓకేనండి. ఇక్కడ ఇది వంశాలు ఉంటాయి, 4 వంశాలు. ఈ 4 వంశాల్లో సంగం వంశంలో ఉన్న రాజులు ఎవరు? ఓకేనా, తులు వంశంలో ఉన్న రాజులు ఎవరు? చదువుకోండి. ఏ వంశంలో ఏ రాజులు ఉన్నారో చదువుకోండి, తర్వాతకి మీకు చాలా యూజ్ అయ్యిద్ది. ఓకేనా. ఇది చాలా చాలా సార్లు అడిగాడండి బసాల్ట్. మీరు ప్రీవియస్ పేపర్లు చూడండి ఒకసారి. బసాల్ట్. భారతదేశంలో పత్తి సాగు ఏ మట్టి అనుకూలంగా ఉంది? పత్తి అంటే గుడ్డుగా నల్లరేగడండి, నల్ల. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఓకేనండి, మనం జాగ్రఫీ చదువుకునేటప్పుడు మనం చదువుతాము. ఓకేనా, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఆ లెసన్లో చదువుతాము. అంటే ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్కటి ఉంటుందండి. హిమాలయాల్లో పెద్దది ఏది? పెద్ద శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో పెద్దది ఏది? ఉత్తర భారతదేశంలో పెద్దది ఏది? అట్లా ఉండిద్ది. ఓకేనా. మన ఏపీ కొండల్లో పెద్దది ఏది? అట్లా ఉండిద్ది. చూడండి, ఇది
దక్షిణ భారతదేశంలో పెద్దది అనముడి, అనైముడి అట్లా అంటారు. ఇది ఉత్తర భారతదేశం దొడబెట్ట. నెక్స్ట్ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమలు ప్రధానంగా ఎలా ఉంటాయి? తూర్పు కనుమలు ఓకేనా. మన ఇండియా ఇట్లా చూసుకుంటే ఇవి తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. ఇవి తూర్పు కనుమలు ఇవన్నీ కొండలు ఉండే కదండి, ఇప్పుడు నల్లమల కొండలు అట్లా. ఓకే, ఎట్లా ఉంటాయి అంటే వాటి యొక్క నిరంతరాయం కానీ మరియు కోతకు గురైన కొండలు ఇట్లా వరుసగా అట్లా ఉంటాయి. ఇట్లా ఉండవు, ఇట్లా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంటా ఉంటాయి. అది ఓకేనా. ఇది పర్యావరణ కాలుష్యానికి ఎక్కువగా కారణం అయ్యే రంగం ఏదండి? పరిశ్రమలు కదా. ఇది చాలా చిన్న చిన్న బిట్లు. కార్బన్ పాదయాత్ర అనే భావన కింది వాటిలో దేన్ని చూస్తుంది? పాదముద్ర అంటే మనిషి పాదముద్ర అట్లా గుర్తుపెట్టుకోండి. మానవ కార్యక్రమాల ద్వారా విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల మొత్తం పరిమాణం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగేది ఇది. నెక్స్ట్ కింది వాటిలో వాయు కాలుష్యం ప్రధాన కారణమయ్యే వాయువు ఏది అండి? కార్బన్ మోనాక్సైడ్. ఇంక అదే కదా వీటిలో మనం జనరల్గా ఇది కాదు హీలియం కాదు, ఇంకేంది ఇదే మన దేశం ఇదే కదా అట్లా. 1992 యునైటెడ్ నేషన్ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ సాధారణంగా ఏ పేరుతో పిలువబడుతుంది? ఎర్త్ సమ్మిట్. అక్కడ మనం బ్రెట్లాండ్ అన్నాం కదండి, దీనికంటే ముందల అది వచ్చింది. ఓకేనా, ఎర్త్ సమ్మిట్. విపత్తు నిర్వహణ అంటే ఏంటండి? విపత్తు ప్రభావాన్ని తగ్గించడం. అవి క్వశ్చన్లా. నెక్స్ట్ కింద వాటిలో తార్కిక క్రమంలో అమర్చండి. లాజికల్ ఆర్డర్లో అమర్చమంటున్నాడు. దీనికి ఆన్సరు సెకండ్ వన్. ఇది ఇంకా ఇవన్నీ రీజనింగ్ క్వశ్చన్స్. ఓకేనండి. ఆన్సర్ వచ్చి డాక్టర్. నెక్స్ట్ దీనికి ఆన్సరు 93కి 107. 94కి ఆన్సరు 48. 95కి 28. 96కి ఆన్సరు ఏబి అండి, ఫోర్త్ వన్. 97కి 78. ఓకేనా. విటమిన్ ఏ లోపం వల్ల ఎన్నిసార్లు అండి విటమిన్స్ కూడా చదువుకొని వెళ్ళాలండి. విటమిన్స్ దేనివల్ల అంటే సైన్స్ కదా, సైన్స్లో మనం చదవాల్సిన విటమిన్స్ దేని లోపం వల్ల ఏమొస్తుంది? ముఖ్యంగా ఏ అండ్ డి ఈ 2 విటమిన్స్ బాగా చదవాలి. ఓకేనండి. నెక్స్ట్ మానవుల్లో న్యూక్లియర్ ఆమ్లాలు ముఖ్యమైన ప్రధాన విధి ఏది? జన్యు సమాచారాన్ని నిల్వ చేయడం. న్యూక్లిక్ యాసిడ్. ఓకేనా. మానవ శరీరంలో మూత్రపిండాల ప్రధాన విధి ఏంటి? ఏం తెలియదండి. మూత్రపిండాలు ఏం చేస్తాయో? రక్తాన్ని వడపోస్తాం కదా, మూత్రపిండాలు చెడిపోతే డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ అంటే కూడా రక్తాన్ని వడపోయటం. ఓకేనా. ఇంతవరకు 100 మార్క్స్ అండి. చూసారా, పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీగా ఉంది. ఓకేనా. దీంట్లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చయ్యా అంటే మీరే చూసారు కదా. మీరు గెస్ చేయండి, కామెంట్లో గెస్ చేసి పెట్టండి. మీ ఒపీనియన్ పెట్టండి కామెంట్స్లో. నా ఉద్దేశం అయితే అంటే చదివినోళ్ళు 80 దాకా పెడతారు అనుకుంటున్నా. అంటే చదివినోళ్ళు బాగా అంటే 80+ పెట్టచ్చు కొంచెం బాగా చదివిన వాళ్ళు. సో యావరేజ్కి తీసుకున్న 60 to 70 వరకు పెట్టచ్చు. యావరేజ్ అంటే చదివిన వాళ్ళు ఉంటారు కదా. ఓకేనా. ఇంకా యావరేజ్ అట్లా కొంత తక్కువ చదివిన వాళ్ళు మినిమం అండి. దీంట్లో మాత్రం ఎన్ని మార్క్స్ రావాలి అంటే దీంట్లో అట్లీస్ట్ 60 to 65 మార్క్స్ రావాలి. అంటే నేను అసలు లీస్ట్ చదువుతున్నానండి ఇది. ఓకేనా. లీస్ట్ ఇది 60 to 65 మార్క్స్ మినిమం రావాలా. ఓకేనా. సో ఇది పేపర్ 1. అండి. పేపర్ 2 ఇప్పుడు పేపర్ 2 ఉంది. సో దీన్ని ఇంకో వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పటికే టైం అయింది కదండి, ఇంకో వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. థ్యాంక్ యూ. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వండర్ఫుల్గా మనం ప్రతి ప్రీవియస్ పేపర్ కూడా ఆఫ్లైన్లో జరిగే ప్రతి పేపర్ కూడా మనం ప్రీవియస్ పేపర్స్ అనే
ప్లేలిస్ట్ ఉంది, దాంట్లో మనం అప్లోడ్ చేయబోతున్నాం. ఓకేనండి. పోయినసారి ప్రీవియస్ పేపర్స్ ఒక బుక్ కొనాలంటే 400 నుంచి 400 నుంచి 500 అండి. ప్రీవియస్ బుక్స్ కొనాలంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న RRR బుక్ ప్రీవియస్ పేపర్స్ ఓన్లీ ఓకేనండి 400 నుంచి 500 దాకా అమౌంట్ ఖర్చు అయ్యిద్ది. సో అది ఓకే. కానీ ఇప్పుడు మన ఛానల్లో ప్రతిదీ ప్రీవియస్ పేపర్స్ మనం ఇప్పుడు నుంచి జరిగే ప్రతి ఆఫ్లైన్ ఎగ్జాము పేపర్స్ని మనం విత్ కీతో సహా మనం ఛానల్లో ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జరిగే ప్రతి ఆఫ్లైన్ కూడా ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇప్పుడు వరకు మనం ఏం పెట్టలేదు. ఇది ఫస్ట్ పేపర్ అండి. కానీ ఫ్యూచర్లో ఇంకా జరిగేది ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు ఎఫ్ఎస్ఓ ఉంది. ఓకేనా. ఇంకా జరిగే ఆఫ్లైన్లో జరిగే ప్రతి ఎగ్జామ్ కూడా ఓకేనా, ప్రతి ఎగ్జామ్ కూడా మన ఛానల్లో చేస్తాము. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.